దేవుడు చెప్పిన మాటలు కొన్ని ఏంటంటే, కొన్ని మాటలు మనం చాలా జాగ్రత్తగా దాన్ని ధ్యానించాలి. ఈ ధ్యానించడం గురించి కూడా బైబిల్లో చాలా దేవుడు ఉన్నది. యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించిన వాడే ధన్యుడు. అట్టువాడు ఏటి ప్రక్కన నాటబడిన చెట్టు వలె తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును అంటాడు. ఏటు పక్కని ఒక చెట్టు ప్రాతామనుకోండి, నీరు ప్రక్కనే అది ఎప్పుడు నీరు పారుతుంది కనుక పచ్చగా కాయలు ఫలాలు అన్ని ఇస్తుంటుంది ఒక వెలుగుగా. అలాగే దేవుని వాక్యమందు నడిచిన వారు, ఎప్పుడు ధ్యానించుతూ నడుస్తున్నవారు, వాళ్ళ జీవితం కూడాను అలాగే ఉంటుంది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినానో వాళ్ళ ముఖంలో ఒక తేజస్సు కనబడుతుంది. దేవునికి స్తోత్రం ఈ విషయంలో. అయితే ఇక్కడ ఏంటంటే, ప్రతి ఒక్క విషయం అందును అప్పుడు అప్పుడులో ఏంటంటే, అప్పుడు ప్రభువు నమ్మిన జనాలు ఆ రోజుల్లోన ఏవైనా పంటలు పండేటప్పుడు పోపుల్లోను కానీ ఏ దేంట్లో కానీ 10వ వాటా జీలకర్ర కానీ ఇచ్చేవారు. ఎందుకంటే 12 గోత్రం వాళ్ళు లేవి గోత్రం దేవుని సేవకులు. ఆరోను గోత్రం వాళ్ళందరూ లేవి గోత్రం. ఆ 12 గోత్రాల్లోనే ఒక గోత్రం లేవి గోత్రం. అదే యాకోబు కొడుకులు కుమారులు, యోసేపు ఉన్నాడు రాజు, వీళ్ళందరూ 12 గోత్రం యాకోబు కొడుకులు. ఆ 12 గోత్రం లేవి గోత్రం ఉన్నది. ఆ లేవి గోత్రం వాళ్ళు దేవుని ఒక సేవకులు. ఆరోను గారు ఒక లేవి గోత్రం. అయితే ఈ ఒక జీలకర్ర పోపులు, ఎందుకంటే 12 గోత్రాలు 9 గోత్రాలు 11 గోత్రాలు డబ్బు ధనం అన్నీ ఉన్నాయి ఆస్తులు. 12 ఒక గోత్రం లేవి గోత్రం వాళ్ళకి ఆస్తి ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి దేవుని ఒక సేవ వాళ్ళు ఎవరు ఇచ్చింది వాళ్ళు బ్రతకాలి. కాబట్టి 10వ వాట జీలకర్రలో పోపుల్లో పంటల్లో ఇవ్వమని చెప్పాడు దేవుడు. అంతేగాని ఇక్కడ దశం భాగం ఇవ్వండి 100కి 10 రూపాయలు 20 రూపాయలు అని చర్చి లేనోడు అడగొచ్చు. ఏమీ లేదయ్యా, నేను సువార్థకుడును, ఏదైనా అడగందే అమ్మేనా అన్నం పెట్టదంటారు. కానీ ఒక చర్చి కట్టేవారు అడుగుతారు. రెండో చర్చి 3 కట్టినప్పుడు ఆ చర్చిలో మైకా చెట్లు పెట్టేస్తారు, టీవీలతో సువార్త చేస్తారు. వీళ్ళు మాత్రం 10వ వాటి ఇచ్చామని క్లియర్గా చర్చి అయిపోయిన వెంటనే లోనకి రమ్మని అక్కడ యాత్రికులు ఒక డ్రింక్ ఇచ్చి ఒక టీ ఇచ్చి ఒకటి పిల్లలు కానీ ఎక్కడైనా సేమే ఇచ్చి కూర్చొని పెట్టి వాళ్ళకి చెప్తారు దేవునికి ఇవ్వాలని. ఈ డబ్బులకి కావాలి, ఇంకా చర్చి కట్టాలి, ఇంకా చర్చి కట్టాలి, ఇంకా చర్చి కట్టాలి. అంతేగాని దేవుని సేవకులు ఎంతమంది వెనకబడిన వాళ్ళు ఉన్నారు, సువార్థకులు ఉన్నారు. దేవుని విశ్వాసం మీద దెబ్బలు కాస్తారు, తన్నులు కాస్తారు ఎక్కడికక్కడే. వాళ్ళకి ఎవరు రూపాయి ఎవరు నాలంటారు కొంతమంది యూట్యూబర్లు దేవుడి గురించి చెప్పేవాళ్ళు. వీళ్ళకి ఏంటంటే ఏదో పని చేసుకునే డబ్బులే తప్ప రెండోది రాదు. బిల్డింగ్ల మీద కట్టేస్తున్న వాళ్ళకి మాత్రం 10వ వాటలో 10వ వాట దశమ భాగం అనేది బైబిల్లో ఎక్కడ ఉంది. దశమి, నవమి, పంచమి ఇవన్నీ హిందువులు వాళ్ళు పెట్టుకుని పేరు లేవు. దశి శని ఇందులో లేదు. సాతాను దేవుడు ఉంది. దేవుడు నమ్మిన వాళ్ళకి జరుగుబాటు ఉంటుంది. సాతాను నమ్మిన వాళ్ళకి, సాతాన్లో ఉన్న వాళ్ళకి శాంతి మనశ్శాంతి లేదు. అంతే వాళ్ళకి వెలుగు చీకట అన్నాడు ప్రభు. క్రీస్తు ఉంది అన్న వారికి ఏ శిక్ష విధి లేదు. రామ 8:9 దేవుని నమ్మేమనుకోండి, మనకి ఏ శిక్ష లేదేక. శని దశి గిసి ఉండదు. మరి ఇవి ఎందుకు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారంటే కొంతమంది బ్రతకడానికి కోసం ఇవన్నీ. అయితే పోపుల్లోన అది నిర్గమకాండ వాటిలో చెప్పబడి ఉన్నది. లేవీలకి అది ఆస్తి ఇవ్వలేదు కాబట్టి జీలకర్రలోన పోపుల్లోన ఏమైనా ఉంటాయి కదా పంటలు, కోడిగుడ్లు, కోళ్ళు, గొర్రెలు ఏమైనా ఉంటే 10వ వాట అది తీసి మొదట పుట్టింది వాళ్ళకి ఇవ్వాలి. అలా ఏబోలు కయ్యాను కూడాను, కయ్యాను ఏబోలు ఉన్నారు. కయ్యాను ఏం చేశాడు, మంచి ఇవి దేవునికి అర్పించలేదు, ఏబోలు అర్పించాడు. కాబట్టి గుడ్డిది సొట్టది ఇవ్వకూడదు దేవునికి. అలాగే ఎవరికి భోజనం పెట్టేటప్పుడు కూడా మిగిలిపోయినది సువార్తకు అది పెట్టక ఫ్రెష్గా అలా వండి పెట్టి వాళ్ళకి మంచిదే పెట్టిన తర్వాత మిగిలింది మనం తినాలి. ఆ సువార్తకి గుమ్మం దాటే రానివారు చాలామంది. అయితే ఇలాగా కూడా ఉన్నారు. ఇక్కడ డబ్బున్న వాళ్ళకే డబ్బు వెళ్ళిపోతుంది. ఇనుప మొక్క ఇది అయస్కాంతి ఉన్న దగ్గరికి ఇనుప మొక్కలు అంటుకుంటూ ఉంటాయి, లేని దగ్గరికి వెళ్ళవు. అలాగా కాకుండా నిన్ను ప్రేమించిన వాడే నువ్వు ప్రేమిస్తే ఏం ప్రతిఫలము అని బైబిల్లో చెప్పబడుతుంది. మనం ప్రేమించిన వాళ్ళని ప్రేమించకుండా ఉన్న వారిని భేదాలు లాంటివన్నీ చేర్చుకోనడి. ఒక ధనవంతుడు మీకు చెప్తాడు భోజనాలు వాటికి వెళ్తాను మనం, వాడు వస్తాడు. ఇది గొప్పతనం ఏలేదు. వాడు బిర్యానీ వండితే నువ్వు బిర్యానీ వండుకొని పెద్ద పెద్ద మేకలు దోడలు అవన్నీ మరి వధించుకొని వాటి భోజనాలు చేస్తున్నారు. అది కాదు. ఈ ధనవంతులు ఇద్దరు కలిసి ఒక ఫంక్షన్ చేసినప్పుడు భేదోడిని మర్చిపోకుండా పిలవాలి. వాళ్ళు ఏదైనా ఇస్తారని ఆశించకూడదు. అది చిన్నవాళ్ళు సువార్తకల్ని ఇలాంటి వాళ్ళకి ₹1 కాదనుకోండి ఏదో రకంగా సహాయం చేయడం నేర్చుకోవాలి. కొప్పెట్టిందేనే కొప్పెట్టకూడదు. ఒక రాయి తల మీద పెట్టి ఇంకా రాయి ఇలా పెడితే బరువు ఎక్కిపోతుంది.
ఎక్కువ డబ్బు కూడా ఎక్కువ పెరిగిపోయిన కొలది కూడా గర్వం, అహంకారం. ఎవడో డబ్బు నీటికి వెళ్ళాలి, మారుతి కారు మీద వెళ్తాను, మారుతి పెద్ద పెద్ద చిన్న కమ్మలపాకల ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయకూడదు. మనలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. లక్షల మీద వచ్చిందేరా మనం సంపాదించాలని ఆలోచన వదిలేయాలి. అందుకని ఏంటంటే ఈ దశంభాగం వీటి గురించి కూడా ఇవన్నీ పక్కన పెడదాం. యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించుకుంటూ దేవుళ్ళలో నడిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధన్యుడు. అది బీదలంటి వారే ధన్యులు అంటే బీదలకు సువార్త ప్రకటించడానికి యేసుప్రభు చెప్తున్నాడు. మీరు ధ్యానించండి, పేదవాళ్ళు ఆదరించండి, వాళ్ళు కూడా ధ్యానించినట్టు వాక్యం చెప్పండి, వాళ్ళు కూడా దేవుళ్ళు నడిచేలాగా చెయ్యండి. ఇది దేవుని వగ. ఇది అంతేగాని చర్చికి రాగానే ఎవరైతే బాగా తెల్లబట్టలు వేసుకున్నారో ఆయన నుంచి బాబు అయ్యగారు మీరు ప్రార్థన చెయ్యండి, డబ్బున్నాడు బయట అలాగే డబ్బున్నాడు నమస్కారం అంటారు, పేదోడిని పట్టింపు చేసుకో. అక్కడ బేదోడు ఉంటాడు. నువ్వు దశం భాగం ఆ బేదోడిని అడిగినప్పుడు అటు ఇవ్వలేక అక్కడికి వచ్చింది 10,000 కూడా అదే. ఏం దశంభాగం ఇవ్వగలడు? ఇంటెందుకు కట్టుకోలేడు వాడు. దశంభాగంతో వచ్చేవారు వాడు అక్కడ కనపడ్డు. అది నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా వ్యాసధార వెళ్ళి ప్రార్థన చేయకూడదని ఉంది సంత వీధుల్లో, రాది వీధుల్లో. రహస్యమందం తండ్రికి ప్రార్థన చేయండి అని. అలాగే ఎవరైతే పెద్ద ధనవంతులు వాళ్ళకి మెప్పుల కోసం, గొప్పల కోసం అయ్యగారు మీరు ప్రార్థన, అయ్యా ఎవరు? ఎవడికి అయ్యా? యేసు ప్రభు కోట్లు సంపాదించాడు, ఆయన లక్షలు ఉన్నాయి, ఏమున్నది ప్రభుది? ఆయన అయ్య ఎలాగయ్యారు? ఆయన అలాంటిది డబ్బు ధనం లేదు. ఆయన అయ్యగారు ఎలాగయ్యారంటే యేసయ్య. ఈరోజు కూడా అయ్యా అంటే ప్రపంచమంతా క్రైస్తవులు ఎలాగయ్యారంటే యేసు ప్రభు ఎలా ధ్యానించి ప్రార్థన చేసేవాడు, రహస్యమందుని తండ్రికి ప్రార్థన చేసేవాడు, ఏకాంత ప్రార్థన చేసేవాడు, ధ్యానంతో ఉండేవాడు. తండ్రి అని తండ్రికి అలాగే సేమ్ చేయమని చెప్పాడు. యేసు ప్రభు శనిపోనాలు లేపేవారు, గుడ్డు వాళ్ళ కళ్ళు ఆయన నమ్మితే స్వస్థలు అయిపోయేవి, ఎక్కడా తగ్గలేని జబ్బులు తగ్గిపోయేవి. అది యేసు ప్రభు. అందుకే యేసు ప్రభు అందరికీ పైన ఉన్నవాడు, అయ్యగారు అయ్యారు. ఆయన డబ్బు ధనాలు ఏం లేవు. మరి పేతురు వాళ్ళు కూడా స్వస్థత చేశారు. నాది రాస్తే అంతస్తులు లేవు, కానీ అష్టంగారపు దేవాలయం దగ్గర దేవుడిచ్చిన స్వస్థ వరం ఉందని ప్రార్థన చేశారు. కాబట్టి ఇప్పుడు పేదలు బీదలైన వాడిని ప్రేమించడం నేర్చుకొని థ్యాంక్ యూ ఈ వాక్యం షేర్ చేయండి. అయ్యా యేసయ్యే యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించండి, మనస్ఫూర్తిగా ప్రేమించండి. ఏటి ఒడ్డున పాదపడి చెట్టు వలె సిగిరించండి. గర్వం అహంకారం అయితే ఒకేసారి కూలిపోతారు. కాబట్టి దేవుడిచ్చాడు. యోబు గారు ఏమన్నారు? దేవుడిచ్చాడు, దేవుడే తీసుకుపోయాడు అన్నాడు. అంతకన్నా ఎక్కువ, అప్పుడు కన్నా అందమైన పిల్లలు యోబు గారికి పుట్టారంట. అంతకన్నా డబుల్ అంతస్తులు ఆయనకు వచ్చాయి. కాబట్టి తగ్గించుకున్నవాడు హెచ్చించబడను, హెచ్చించుకున్నవాడు తగ్గించబడను. థ్యాంక్ యూ.